అందుకని చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషం కూడా 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో వంశీని చూస్తున్నారు. మరొక అంశం ఏంటంటే, నేను కొంతమంది జైలు సిబ్బంది, జైలు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒక ఎమ్మెల్యే స్థాయి కదా, మాజీ ఎమ్మెల్యే అయితే అయ్యుండొచ్చు. ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం ఏంటి, నేలను పడుకోవడం ఏంటి, ఆధునికమైన జైలు ఇప్పుడు ఏర్పాటు చేశారు కదా, ఎక్కడ చూసినా సరే బయటకంటే జైల్లోనే బాగుందని చెప్పి చాలా కామెంట్స్ వస్తుంటాయి. సినిమాల్లో కూడా ఆ రకంగానే అంటుంటారు. సరే, కొన్ని జైలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఏదో ఉద్యానవనంలో ఉంటుంటాయి. మరి ఇక్కడేంటి పరిస్థితి అంటే, వాళ్ళు చెప్పేవి ఏంటంటే అవన్నీ కూడా సెంట్రల్ జైల్లో వాటిలోనే ఉంటాయండి ఆ ఫెసిలిటీస్. సాధారణమైన జైలు ఏదైతే రిమాండ్ ఖైదీ ఉన్నారో ఈయనకి ఇంకా శిక్ష పడలేదు. శిక్ష పడితే వాటికి తరలిస్తారు. రిమాండ్ ఖైదీ అంటే అండర్ ట్రయల్లో ఉన్నారు వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ కస్టడీకి వెళ్లాల్సి ఉంటుంది. దాని మీద ఏంటంటే ఈ విజయవాడలో సాధారణమైన జైల్లో పెడతారు, అందులో అంత ఫెసిలిటీస్ ఉండవు, నేల మీదే పడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అవసరమైతే చాపిస్తారు, మరీ ఇంకా ఎక్కువగా ఏమన్నా దిండిస్తారేమో. నెక్స్ట్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ గానే ఉంటాయి. అంటే 24 గంటలు వాళ్ళని పర్యవేక్షణలో ఉంచుతారు, లేకపోతే ఈ ఉద్యోగాలు ఎగిరిపోతాయి. ఇలాంటి అంశాలు ఉన్నాయి ఇందులోని. ఒక పెద్ద హాల్ లా ఉంటుంది, అందులోనే ఉండాలి. మరి అయితే వంశీకి అయితే ఏదో సెపరేట్ రూమ్ ఇచ్చారన్నట్లుగానే చెప్తున్నారు. చిన్న రూమా, పెద్ద రూమా, ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు అక్కడ. ఇంకా మనం దాన్ని తీసుకోవాల్సి అంతే, ఇంకా తప్పదు, ఇంకా అక్కడే ఉండాల్సిన పరిస్థితి. లేదు అంటే కోర్టుకు వెళ్ళాలి, అక్కడి నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, మంచి ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తే, జడ్జి గారు ఏమైనా ఆదేశిస్తే ఈయనకి ఫెసిలిటీస్ ఇవ్వండి అంటే ఈయనకి ప్రాబ్లం అట్లా ఉంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. అయితే ఈ అంశం ఎలా ఉంటే, మరొక కీలకమైన అంశం ఏంటంటే, పూర్తి భద్రత అయితే అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళ భరోసా వాళ్ళు ఇస్తున్నారు. నేడు పోలీస్ కస్టడీకి కూడా వంశీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనతో ములాఖత్ అవుతారట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారు, ఆయనతో మాట్లాడతారు, భరోసా ఇస్తారు ఆయనతోటి. ఇది కూడా కన్ఫర్మ్ అయినట్లుగా శ్రీనివాసులు. అంతేకాకుండా వంశీ అంత ఈజీగా బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్పి కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పక్కాగా దొరికినాయి. ఏంటా సాక్ష్యాధారాలు అంటే, సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలు. ఇప్పటి వరకు కూడా సత్యవర్ధన్ కిడ్నాప్ మేము చేయలేము, చేసాము, లేకపోతే వేరే వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చాలా కీలకమైన వీడియోస్ పోలీసులు ఆల్రెడీ సేకరించేశారు. ఇది ఇప్పుడు వస్తున్న టాపిక్. ఎందుకంటే ఈయన ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకువెళ్ళారు, విశాఖపట్నంలో ఎక్కడున్నారు, సీసీ కెమెరాలు పోలీసులు తలుచుకుంటే ఏదో రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు అన్నట్టుగా పోలీసులు తలుచుకుంటే ఎవిడెన్స్ పెద్ద కష్టమా? మొత్తం లాగేస్తారు, పుట్టు పూర్వత్వాలన్నీ లాగేస్తారు. అది ఇక్కడ జరుగుతుంది. విశాఖ, హైదరాబాద్ లో కీలకమైన సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారాలన్నీ కూడా పోలీస్ చేతులకు చిక్కినాయి. అందుకనే పోలీసులు రిమాండ్ ఖైదీ నుంచి వాళ్ళు మాకు ఒక 4 రోజులు అప్పచెప్పండి, ఇంకా చాలా కక్కించాల్సిన ఉంది, ఆయన మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కీలక ఎవిడెన్స్ అన్ని కూడా మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోర్టును కోరడం. ఈ రోజు దానికి సంబంధించి ఆ కస్టడీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అని. ఇక అంతేకాకుండా వంశీ ఫోన్, అసలు వంశీ ఫోన్ ఎందుకు మాయమైంది, అంత మాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, కొంతమంది మాట్లాడేది విశాఖపట్నంలోనే ఆ ఫోన్ మాయం చేశారు, విశాఖ సముద్రంలో ఫోన్ ని కల్పిస్తుంటారు అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం. ఎందుకంటే ఫోన్ ఎక్కడ బయట ఉన్నా ఈ రోజుల్లో ట్రేస్ చేసేస్తారు. సో అలాంటి ఏదో నదుల్లోనో సముద్రాల్లోనో ఎక్కడికో తీసుకెళ్లి ఇసిరేస్తేనే తప్ప ఫోన్లు ఏవి కూడా మిస్ అయ్యే పరిస్థితి లేదు, దాని నుంచి సేకరించలేదు. కానీ ఆ నెంబర్తో కాల్ డేటా, ఏమైనా రికార్డింగ్స్ అవి కూడా ఖచ్చితంగా శోధిస్తారు, శోధించారు అని కూడా. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా వీళ్ళు కస్టడీకి కోరారు అంటే బెయిల్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెప్పి వస్తున్న టాకు. ఎందుకంటే అంత పగడ్బందీగా సెక్షన్లు ఉన్నాయి. మరి సెక్షన్లో ఉన్నప్పుడు ఆధారాలు ఉండాలి కదా, మరి ఆధారాలు లేవంటే ఆధారాలు కూడా పూర్తిగా సేకరించేశారు.